ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. పెట్రోప్లాగోవ్స్ కమచ్కాస్కి ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూమి లోపల రష్యాకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. ఇండోనేషియాలో కూడా 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇక వరుస భూకంపాలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ లో బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ 7.8 మీరు చూడండి. ఎగ్జాక్ట్ గా అక్కడ అది ఐలాండ్ కమచ్కా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. దీంతో అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సముద్ర గర్భంలోనే ఈ భూమి కంపించింది. సో ఎగ్జాక్ట్గా 7.8 తీవ్రతతో 21:58 అంటే సుమారుగా అది అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. సో నిన్న అర్ధరాత్రి సమయంలో 7.8 తీవ్రతతో నమోదైంది. వెంటనే దాని తర్వాత సిరీస్గా మరోసారి 5.8 తీవ్రతతో కూడా నమోదైంది. ఒకటి కాదు, 2 సార్లు భూమి కంపించింది. మొదటిసారి 7.8 తీవ్రతతో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత 5.8 తీవ్రతతో కూడా మరోసారి భూమి కంపించింది. సో ఫాలోయింగ్ ద ఎర్త్క్వేక్ ద యుఎస్ నేషనల్ వెదర్ సర్వీసెస్ ఇష్యూడ్ ఏ సునామీ అడ్వైజరీ, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో కమచ్కా ప్రాంతం మొత్తం వణికిపోయింది. సో రీసెంట్ డేస్లో భూమి కంపిస్తూనే ఉంది. రష్యా మొత్తం కూడా అల్లాడిపోతోంది. సో సెప్టెంబర్ 18 అర్ధరాత్రి, సెప్టెంబర్ 18 అర్ధరాత్రి, ఇక సెప్టెంబర్ 19 రాబోతున్నటువంటి క్రమంలో ఎగ్జాక్ట్గా 9:58 నిమిషాలకి ఈ భూమి కంపించింది. మీరు చూస్తున్న విజువల్స్లో 7.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అని చెప్పి చూపిస్తున్నాయి. సో దాంట్లో కమచ్కా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే ఇంకా అధికారులు రికార్డ్ చేయలేదు. సో ఇట్స్ కోస్ట్ ఆఫ్ కమచ్కాకి సంబంధించినటువంటి ఆ పెనిన్సులా దగ్గర చోటు చేసుకుంది. సో సునామీ అడ్వైజరీస్ కూడా ఇష్యూ చేశారు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున అటు యుఎస్ వెస్ట్ కోస్ట్, హవాయి వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగాయి.